నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు ఇరాన్ గజగజ వణికిపోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇప్పటికే రగులుతున్న మధ్యప్రాచ్యంలో ఖమేనీ మరణం చిచ్చుపెట్టింది. అది చినికి చినికి గాలివానలా మారి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ముగింట నిలబెట్టిందా? డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత మారిన ప్రపంచ ముఖ చిత్రంపై స్పెషల్ రిపోర్ట్. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆశ చూపి గొంతు కోసినట్లు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాం, ప్రతీకారం అంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంటే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తమ జోలికి వస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కంచెలేని చేనును కాకులు తిన్నట్టు తమ రక్షణ విషయంలో రాజీ పడబోమని అమెరికా తేల్చి చెప్పింది. ప్రస్తుతం అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇరాన్ ఆగ్రహం మధ్య ప్రపంచం ఇప్పుడు యుద్ధం అంచున నిలబడింది. అమెరికా అధ్యక్షుడి గంభీర హెచ్చరికతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. చెట్టు చెడితే గాలికి, మనిషి చెడితే మంకు పట్టుకి అన్నట్లు ఇరాన్ పగతో రగిలిపోతూ అమెరికాపై ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నేరుగా రంగంలోకి దిగారు. ఇరాన్ దాడులు చేయకపోవటమే ఆ దేశానికి క్షేమమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనుక ప్రతిదాడికి సాహసిస్తే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ చూడని రీతిలో అమెరికా సైనిక బలగాలు విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, ఇరాన్కు మునుపెన్నడూ లేని భారీ మూల్యం తప్పదని స్పష్టం చేశారు. దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉండకుండా అమెరికా హెచ్చరికలను సీరియస్ గా తీసుకోరని ట్రంప్ మాటల సారాంశం. అమెరికా ప్రజల రక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యమని, ఇరాన్ అణుముప్పును అరికట్టడానికి సైనిక చర్య తప్పలేదని ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తే మాత్రం ఎదురు దెబ్బ మామూలుగా ఉండదని ఈ పోస్ట్ ద్వారా ట్రంప్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ వేదికపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం ఆంక్షలతో సరిపెట్టకుండా ఏకంగా ఇరాన్ భద్రతా దళాలకే ఆయన ఒక బహిరంగ ఆఫర్ ఇచ్చారు. లొంగిపోతారా లేక అంతమైపోతారా అనే స్థాయిలో ట్రంప్ గర్జించారు. ఇరాన్ పాలకుల తీరుపై గత కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి సైన్యాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనికులు తమ ఆయుధాలను తక్షణమే కింద పడేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే మాతో సహకరించండి, లొంగిపోవటం ఒకటే మీకు ఉన్న మార్గం, లేదంటే చావు తప్పదు అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఇరాన్ సైనిక వ్యవస్థలో చీలిక తెచ్చే వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సైనికులు తమ పాలకుల కోసం ప్రాణాలు అర్పించడం కంటే లొంగిపోయి ప్రాణాలు దక్కించుకోవటమే ఉత్తమమని ట్రంప్ పరోక్షంగా సందేశం పంపారు. కేవలం సైన్యాన్ని హెచ్చరించటమే కాకుండా ఇరాన్ సామాన్య ప్రజలను కూడా ట్రంప్ ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. యుద్ధం ముగిసిన తరువాత ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రజలను నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. మీ ప్రభుత్వాన్ని మీరే చేతుల్లోకి తీసుకోండి, నియంతృత్వ పోకుడాలపై తిరగపడండి అని ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఆంక్షలు, అంతర్జాతీయ ఒంటరితనాన్ని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ జోక్యం కంటే స్వదేశీ తిరుగుబాటు ద్వారానే మార్పు సాధ్యమని ట్రంప్ నమ్ముతున్నారు. ఇల్లు కాలి ఒళ్ళు కారిన తర్వాత కానీ బుద్ధి రాదన్నట్లు యుద్ధం వల్లే జరిగే విధ్వంసం కంటే ముందే ప్రజలు మేల్కోవాలని ట్రంప్ ఆశిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ వెనుక లోతైన వ్యూహం ఉంది. సైనిక బలహీనత, ఇరాన్ సైనికుల్లో భయాందోళన కలిగించడం ద్వారా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయటం,
అంతర్గత తిరుగుబాటు, ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే సైన్యం ముందే లొంగిపోవటం వల్ల అమెరికాకు పని సులభం అవుతుంది. అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలను ఎలా స్వీకరిస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను, అణు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికాకు సవాల్ విసురుతోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం నిప్పుకు గాలిని తోడు చేసినట్లు మారుతుందా, లేక ఇరాన్లో మార్పుకు నాంది పలుకుతుందా అనేది వేచి చూడాలి. గోరుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఉంది ఇరాన్ వ్యవహారం. శాంతియుత మార్గాలను వదిలి కయ్యానికి కాలు దువ్వితే చివరకు మిగిలేది శ్మశానమేనని ట్రంప్ మాటల సారాంశం. ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఎంత కఠినంగా ఉందో, సైనికులకు చావు హెచ్చరిక, ప్రజలకు విముక్తి పిలుపు, ఈ రెండు అంశాలు ఇప్పుడు పశ్చిమ ఆసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతానికి ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్ ఇరాన్ సైనిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు ప్రజలు కూడా తమ భవిష్యత్తు గురించి ఆలోచనలో పడ్డారు. అల్టిమేటం జారీ అయిపోయింది. ఇక చర్యలు ఎలా ఉంటాయో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.